మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆచారం సర్కిల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమా మహేశ్వరిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ నెల 26న జరిగిన ప్రమాదంలో బాధితులను ఆదుకుంటానని చెప్పి చేతులెత్తేయడంతో వారు ఆవేదన చెందుతున్నారు. వెనక చూసుకోకుండా కార్ డోర్ తీయడంతో రాఘవేంద్ర నగర్ కు చెందిన గోలుసుల శోభ ఆమె తమ్ముడు కొంచెం రాజు తీవ్రంగా గాయపడ్డారు. డీఏఈ వర్క్ ఇన్స్పెక్టర్ ను బాధితులు నిలదీయడంతో భయపడిన డీఏఈ వర్క్ ఇన్స్పెక్టర్ లీడర్ ను ఆశ్రయించి ట్రీట్మెంట్ చేయిస్తానని, దానికయ్యే ఖర్చు భరిస్తానని అంగీకరించారు. ఇక బాధితులకు రాఘవేంద్ర నగర్ లోని శివ నర్సింగ్ హోమ్ లో శస్త్రచికిత్సలు జరిగాయి. వైద్య ఖర్చుల కోసం డీఏఈ 30,000 ఆసుపత్రికి పంపించారు. అయితే 3 రోజుల చికిత్స అనంతరం ఇద్దరి బిల్లు 1,00,000 దాటింది. ఇక దీంతో మిగతా బిల్లు చెల్లించమని బాధితులు మధ్యవర్తిగా ఉన్న లీడర్ ను కోరగా డీఏఈ తనకు మిగతా డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. ఇక బాధితులు డీఏఈని సంప్రదించగా ఆమె వారి ఫోన్లను లేపడం లేదు. దాంతో బాధితులు డీఏఈ ఉమామహేశ్వరి, వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, డ్రైవర్ అర్జున్ పై నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిరుపేదలమైన తాము చికిత్సకు అయ్యే ఖర్చును భరించలేమని, తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. అతను రోడ్డు మున్సిపాలిటీ ఏమో రోడ్డు వేయడానికి వచ్చింది. మన పేరు తెలియదు. అయితే మేము వెళ్తుంటే అక్కడ కార్ మధ్యలో రోడ్డు మీద మధ్యలో ఆగింది. సడన్ గా ఆయన ముందు డోర్ల నుంచి వెళ్ళి లెఫ్ట్ డోర్లకి నుంచి డ్రైవర్ దిగిండు, లెఫ్ట్ రైట్ నుంచి వెళ్ళి విజయ్ కుమార్ దిగిండు. సడన్ గా దిగు అందులో ఆ మేడం ఉంది, ఆ ఉమామహేశ్వరి మేడం కూడా ఉంది. నేను సడన్ దిగుతో బైక్ పార్టీ వాడు కింద వాడు పక్కకు షోల్డర్ ఇది నాకు బాగా దెబ్బలు దాటినాయి. ఆ ఉమామహేశ్వరి మేడం ధరణ ఉంది. ఈయన విజయాన్ని వర్క్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ అతను ఏమి మాకు రెస్పాన్స్ చేయలేదు. ఈ ఉమామహేశ్వరి మేడం కూడా కార్లకి దిగకుండా ధరణ కూర్చుంది. వర్క్ ప్రెసిడెంట్ ఆయన పిల్లలు తీసుకొచ్చి నేను జాయిన్ చేస్తా, నేను చూసుకుంటా, మా మేడం కూడా మాకు సపోర్ట్ చేస్తా ఉన్నది, మేడం కూడా ఉంచుతా అని చెప్పింది. వీడి దగ్గరకు వచ్చి హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత ఆమె ఇల్లు ఎక్కువడంతో నాకు తెలియదు, నాకేం సంబంధం లేదని చేతులు ఎత్తేసింది. మీదనే ఎఫ్ఐఆర్ అయింది. ఆ మేడం కూడా లోపల కూర్చున్న మేడం కూడా ఆమె పేరు మీద ఎఫ్ఐఆర్ కావాలి. ఎందుకంటే ఆమె ఏం రెస్పాన్స్ ఇస్తలేదు, నన్ను చూసుకున్నా అని చెప్పి సడన్ గా ఇంత బిల్లు కాగానే నేను ఏం చేయలేను, వాళ్ళపై కేసు వేసుకో, డ్రైవర్ పై కేసు వేసుకో, నేను కార్ మాత్రం నాదే కానీ నేను కార్లకి దిగలేదు, వాళ్ళపైన ఏమేసుకొని మాట్లాడింది ఆమె. ఇట్లా దెబ్బ తాగుతుంది, నేను రోజు కూలి పని చేసుకుంటాను, రోజు అమ్మాసుకోవడం ఇట్లా నాకు ఇలా మా పరిస్థితి ఏమంతా తెలియదు. ఆ ఉమామహేశ్వరి అయితే ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేదు, చూస్తారు కలిసి వచ్చి కూడా చూడలేదు మా ఇద్దరిని. ఆమె ఫోన్ ఎత్తలేదు.